నేను చెప్పేది వినండి. మనకున్న సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తొందరపడి ప్రయోజనం లేదు. సామరస్యం లేదు, జమరస్యం లేదు. పనండి, ఇవాళ అటు ఇటు తెలుసుకుందాం. శాంతంరా, మరీ అంత తొందరపాటు పనికిరాదు. శాంతం శాంతం అని ఇంతవరకు తెచ్చారు. ఏమిటా శాంతం? వాళ్ళు అక్కడ పుట్టినరోజులని చచ్చిన తాగి తందనాలాడుతూ పీకల దాకా మెక్కి అరగక కక్కుతూ పండగలు చేసుకుంటూ ఉంటే మనం ఇక్కడ కడుపులు మార్చుకొని కళ్ళప్పగిస్తూ చూస్తూ ఊరుకోవడమేనా శాంతం? శాంతం అని మనం ఊరుకోవటం లేదు రంగా. యజమాని మంది మార్బలం డబ్బు పలుకుబడి కలవాడు. అందరం ఆలోచించి అడిగేయకపోతే అడుగు దొక్కేస్తాడు. అందుకే అందరం పకడ్బందీగా నడవాలి. అవకాశం చూసి నిలయ్యాలి. మీకున్నంత ఓపిక నాకు లేదు. ఆగి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. పదండ్రా పదం. అది కాదు రంగా, మన సూర్యబాబు చెప్పినట్టు కాస్తంత ఆలోచించి. పిరికితనం నరనరాన నిండిన వాళ్ళ నిర్ణయాలతోనే కలిసిరాను. మీరంతా ఇలాగే పడి ఉండాలనుకుంటే అతనితోనే కలిసి ఉండండి. నేను ఒక్కడినైనా వెళ్ళి తీరుతాను. వెళ్ళి ఏం చేస్తాను? నరుకుతాను. ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. అంతటితో మన సమస్య తీరుతుందా? ఏమో, అదంతా నాకు తెలియదు. అందుకే తమ్ముడు, తెలియని దాని గురించి కాస్త ఆలోచించి తెలుసుకొని చేయటం మంచిది. వద్దు వద్దు, నాకు ఈ పిరికి మందు పోయేద్దు. నాకు ఈ పిరికి మందు పోయేద్దు. నాకు ఈ పిరికి మందు పోయేద్దు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే